నమస్కారము. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది నల్లీశ్వరి మూలిక. ఇది ఈ విధంగా ఆకులు ఉంటాయి. తీగ కూడా కొంచెం నల్ల నల్లగా ఇట్లా వస్తుంది. ఇట్లా దీని పువ్వు వచ్చేసి మీకు ఈ విధంగా ఈశ్వరి యొక్క పువ్వు ఈ విధంగా ఉంటుంది. కాయలు వచ్చేసి ఇక్కడ మొత్తం అయిపోయినాయి. మరి ఈ కాయలు కూడా ఈ విధంగా ఎండిన కాయలు ఉంటాయి. ఈ విత్తనాలు చూడండి. ఇక్కడ విత్తనాలు వచ్చేసి ఈ విధంగా త్రికోణాకారం కలిగి ఉంటుంది. ఇట్లా ప్రతి ఒక్క విత్తనం. అయితే ఇది చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఈ యొక్క తీగను యంత్రాల్లో పెట్టుకున్నట్టయితే ఇంటి లోపల ఎన్నో సమస్యలన్నీ పోతాయి. శరీరం గాలి ధూళి సమస్యలు కూడా పోతాయి. నెగిటివ్స్ అన్ని రిమూవ్ అయిపోయి పాజిటివ్ క్రెడిట్ అయిపోతుంది మనకు. ఇది నల్లీశ్వరి ఆకును ధూపం కనుక వేసుకున్నట్టయితే సర్వ బాధలు అనేటివి మన నుంచి వెళ్ళిపోతాయి. గ్రహశాంతులు, పీడలు, పిశాసులు, దరిద్రము, దోడు ఇవన్నీ పారదోలేటువంటి మూలిక ఈ నల్లీశ్వరి మూలిక. మరి ఇలాంటి మూలికలను ఆదివారం రోజు కానీ అమావాస్య రోజు కానీ ఇలాంటి రోజులు కలిసి వచ్చిన రోజు ఇలాంటి మూలికలు తీసుకుపోయి మనం ధూపం వేసుకున్నట్టయితే అంత అద్భుతంగా ఉంటుంది. దీని యొక్క తీగను చూడండి. ఇక్కడ ఇలా రండి, వేరును చూపెడతాం మీకు. దీన్ని మొదలు వచ్చేసి ఎంత లావుగా ఉందో ఇక్కడ చూడండి. ఇంత లావు అనేది ఈ తీగ అనేది అయిందండి. ఇది షుగర్ ఉన్న వారు కూడా అద్భుతంగా పనిచేస్తుంది మొక్క. అయితే ఇంకా చెప్పాలంటే దీని గొప్పతనము, ఇది ఆదివారం అమావాస్య రోజు తీసుకున్నటువంటి ఏరు యంత్రంలో కనుక కట్టుకుంటే ఎలాంటి గ్రహం అనేది కూడా తొలగిపోతుంది. ఉలిక్కి పడడము, నిద్దట్లో పళ్ళు కొరకడము ఇవన్నీ సమస్యలు పోతాయి. మరి దీని ఏరును ఇంకొకటి చెప్పాలంటే కొందరికి నాభి గడ్డ కడుతుంది. ఇట్లా మన లెఫ్ట్ సైడ్ కనుక పోయిందనుకో ఈ నాభి అనేది గడ్డ కట్టుకుపోతుంది. మరి అలాంటి సమయాన దీని వేరు, రేచిక అనగా మన నేల గురిమిడి ఆకులు రెండింటిని సమానంగా తీసుకొని మెత్తగా నూరి పల్లి విత్తనం సైజు మాత్రమే కట్టి 11 రోజుల పాటు ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి మింగుతూ ఉంటే ఎల్లిగడ్డ కారంతో భోజనం చేయాలి. ఈ 11 రోజులు గడ్డగట్టిన నాభి కూడా కరిగిపోయి మళ్ళీ యథాస్థానం అంటే సెంటర్లోకి వచ్చి పడుతుంది. అప్పుడు వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. ఈ విధంగా అందరూ కొనసాగించుకొని ఆరోగ్యాలను కాపాడుకుంటారని కోరుకుంటున్నాను. ఇది మాత్రము ఇప్పుడు కొంత మాత్రమే మేము తీగ తీసుకెళ్తున్నాము. ఇలాంటి తీగ మాకు అవసరం ఉంది, తీసుకెళ్తున్నాము. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆయుర్వేదం సంజీవనం సుభిక్షితం. ధన్యవాదములు.